నమస్తే అన్న నమస్తే అన్న. మీరు ఇక్కడే లోకల్ ఇక్కడ బై బర్త్ ప్లస్ వీడ్ ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది అన్న. మాకు రేవంత్ రెడ్డి అంటేనే మాకు అసలు నచ్చరన్న. ఆయన పాలన కూడా నాకు కాదు ఎవరికైనా ఆయన పాలన అంటే మాకు సెట్ కాదు. అసలు ఆయన ఏం చేస్తుండో కూడా మాకు తెలియదు. ఎందుకు మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే ప్రతి ఒక్క స్కీమ్లో అయినా ఆయన పెట్టిన ప్రతి ఒక్కటైనా కూడా మాకు అన్ని మా చెవుల దాకొస్తుండే, మా కళ్ళ దాకొస్తుండే. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండో, ఆయన ఏం పెడుతుండో, ఆయన ఏం చేద్దాం అనుకుంటుండో కూడా మాకు తెలియదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో మీకు ఒక్క పథకం కూడా రాలేదా? లే అన్న, మాకు ఒక్క పథకం రాలేదు. ఏ ఆఫీస్కి అడిగి పోయినా కూడా మాకు 2 గంటలు 3 గంటలు టైం స్పెండ్ చేస్తున్నాము. ఇంకొకటి ఒక్క రోజులు అయ్యే పని కూడా వారం 10 రోజులు అవుతుంది ఒక్కొక్క పని. మాకు ఈయన పాలన అంత అవగాహన లేదు, అసలు మాకు సెట్ కాదన్న. ఆయన బాగా డిసప్పాయింట్ అయినట్టు నువ్వు ఎందుకు అంతగానం? బాగానే చేస్తుండన్న పేరు ఉంది రేవంత్ రెడ్డికి, మీకు ఎందుకు నచ్చలేదు అన్న? ఓలంటూరు అన్న బాగానే ఉందని కొందరు అంటారు కదా. మరి రేవంత్ లే అన్న, మాకైతే ఆయన పాలన ఒక్కడు కూడా అసలు ఆ గవర్నమెంట్ మాకు నచ్చరన్న. చెప్పాలంటే ఆ గవర్నమెంట్ మాకు నచ్చరు. మాకు మేము డే 1 నుంచి టీఆర్ఎస్ అంటాం. మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఈయన మంచిగా చేస్తుండే మేము మంచిగా చేస్తుండనే చెప్తాం అన్న. ఈయన ఏం చేస్తుండో కూడా మాకు తెలియదు. మరి మళ్ళీ కేసీఆర్ వస్తాడా? మరి కేసీఆర్ వచ్చే అవకాశం ఉంటుందా? రావాలన్న, వస్తాడు ఆయన కంపల్సరీ. టీఆర్ఎస్ ఉందా, అవకాశం ఉందా? కంపల్సరీ. మరి లేదు అసలు అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, టీఆర్ఎస్ పని అయిపోయింది అన్నారు కదా అన్న. అనేటోళ్ళు కాంగ్రెస్ మనుషులు ఉంటే అనొచ్చు, కానీ మాక్సిమం కాంగ్రెస్ అయిపోయిందన్న. ఒక్కసారి చూసుకుంటారు ఎవరైనా పబ్లిక్, వాళ్ళ వర్క్ అయినా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మంచి చేస్తారో చెడు చేస్తారో ఒకసారి చూసుకుంటారు. మళ్ళీ ఒక 25-30 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ జోలికి అయితే ఎవరు పోరన్న. ఉంటే పోతే ఇట్లా మాకు పెళ్ళిళ్ళు మాకు పిల్లలు పుట్టి మా పిల్లలు పెద్దగా అయినాక వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ లేకుంటే అప్పుడు అది సెకండ్ తరం అది. కానీ మా వేయరన్న. అంత డ్యామేజ్ అయిందా కాంగ్రెస్? చాలా కాంగ్రెస్ అంత డ్యామేజ్ కావడం రీజన్ అన్న. ఊర్లలో ఏమైతుందో తెలియదు కానీ సిటీలో అయితే మేమైతే కళ్ళతో చూస్తున్నాం అన్న. హైడ్రా అని పెట్టి చాలా మంది గరిబోళ్ళు ఇల్లు తీసేసిండు, చాలా మంది రోడ్ల మీదకి వచ్చారు. ఇంకోటి రేట్లు కూడా అన్ని డబల్ అవుతున్నాయి. మాకు నచ్చాడన్న రేవంత్ రెడ్డి అంటేనే మాకు నచ్చాడు. కానీ ఈయన ఏదో అచానక్లో వచ్చేసిండు, అచానక్లా సీట్లోకి వచ్చిండు అంతే తప్పించి ఇంకేం లేదు. కష్టపడి వచ్చిన ఎవరు కష్టపడ్డారన్న? ఆయన కష్టపడి వచ్చినోడా? పాదయాత్ర చేస్తారు కష్టం అంటారన్న. ఏం కష్టపడ్డాడని ఆయనకు అసలు ఏం తెలియదు. మేము కొన్ని ఇన్స్టాగ్రామ్లోనైనా యూట్యూబ్లోనైనా కొన్ని ఛానల్స్లలో చూస్తాం. ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే కంటెంట్లు తెలియదు, మాట్లాడే సబ్జెక్ట్ తెలియదు. ఆయనకు ఫస్ట్ స్పీచ్ చేయడానికి రాదన్న. ఆయన ఏం కష్టపడి వచ్చిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి సీటుకు రేవంత్ రెడ్డి అర్హుడా కాదంటే లేదన్న, లేదు. అట్లా అంటే ఈయన జాల ఈయనన్నా నిన్న మొన్న వచ్చిండే. అంతకన్నా ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే, పిసిసి అయిననే ఉండే కదా. ఎవరికో రావాల్సిన సీటు ఈయన ఏం చేసి తెచ్చుకుంటో తెలియదు. కానీ ఈయనకైతే ఆ సీట్ సెట్ కాలే అన్న. మేమైతే ఒక ఎమ్మెల్యే పర్సన్ లెక్క కూడా చూడం, జస్ట్ ఒక కార్పొరేటర్ పర్సన్ లెక్క చూస్తాం అంతే రేవంత్ రెడ్డి. ఈరోజు జస్ట్ మేము అందరు రోడ్ల మీద ఎమ్మెల్యేలను చూస్తాం కదా, ఆ హిసాబ్లోనే మేము చూస్తాం. ఒక సీఎం లెక్కనైతే మాకు ఇంతవరకు ఆ ఆలోచన కూడా రాలేదు. ఆయన చూస్తే సీఎం అని కూడా అనిపించేది. ఆ వెనకాల ఎస్కోట్లని వెనకాల ఆ కాన్వేని చూస్తేనే ఆ సీఎం వస్తుండని తెలుసు. కానీ ఫస్ట్ టైం ఆయన ఒక బ్యానర్ మీద చూసిన ఆయన సీఎం అన్న ఆలోచన కూడా మాకు ఉండేది. అంత చులకనే ఎందుకు ముఖ్యమంత్రి మీద అన్న? ముఖ్యమంత్రి అంటే ఆయన ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక కంటెంట్ ఉంటుంది, ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. ఈయనకు అవన్నీ ఏం తెలియదు అన్న. మా కంటోన్మెంట్లో మేము శ్రీ గణేశన్ ఇట్లా చూస్తాము, ఆయన కూడా అట్లనే చూస్తాం. మా శ్రీ గణేశన్ అన్న ఒక సబ్జెక్టులు కంటెంట్ అన్న పర్ఫెక్ట్ మాట్లాడతాం. ఈయనకు అది కూడా రాదు. రైట్ అన్న.